మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో లాస్ట్ 2 రివిజన్స్‌లోనే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ చాప్టర్‌లో జాతీయ మిషన్లు గానీ, టెక్నాలజీ మిషన్స్ గానీ షార్ట్‌గా చెప్పుకున్నాం కదా! అంటే షార్ట్‌గా అంటే బానే కవర్ చేసాం కదా! ఇప్పుడు దానికి కంటిన్యూయేషన్‌గా పీఎం స్టేక్ అని ఒకటుంది. ప్రైమ్ మినిస్టర్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ అని. ఇది ఒక కౌన్సిల్ అనమాట. దీంట్లోన మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు మెంబర్‌గా. ఆయనకి ఈ కౌన్సిల్ అనేది అడ్వైజెస్ ఇస్తుంటారు అనమాట. ఏ మిషన్ స్టార్ట్ చేయాలి, ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నట్లు కొంచెం టెక్నాలజీకి సంబంధించిన అడ్వైజెస్ ఇస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 2018 అక్టోబర్లో స్టార్ట్ అయింది. ఇది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కమిటీ అని ఉంటుంది. వాళ్ళ ద్వారా ఈ పిఎం స్టేక్కి సమావేశాలు జరిగాయండి. 4 సమావేశాలు జరిగాయి. ఈ 4 సమావేశాల్లో భాగంగా 9 జాతీయ మిషన్లని వీళ్ళు ప్రతిపాదించారు. ఆ 9 జాతీయ మిషన్లు ఏంటో చూద్దాం. సహజ భాష అనువాదం అంటే ఏం లేదు, మనకి ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంటుంది కదా, తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు అని. అట్లా ఇండియాలో కూడా 22 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, అలా ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి ట్రాన్స్లేషన్కి యూజ్ అయ్యే విధంగా ఒక మిషన్ని కనిపెట్టమంటున్నారు. దాని తర్వాత క్వాంటమ్ ఫ్రాంటియర్, మనకి క్వాంటమ్ టెక్నాలజీని ఉపయోగించడం మీద ఒక మిషన్ ఏర్పాటు చేయాలని అంటున్నారు. క్వాంటమ్ మిషన్స్కి సంబంధించి ఇప్పుడు మనం క్వాంటమ్ని ఉపయోగించి టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలా. క్వాంటమ్ ఫిజిక్స్ అంటే మనకి ఇప్పుడు అంత డెప్త్గా అవసరం లేదు. జస్ట్ ఈ 9 మిషన్లు ఏంటనేది బ్రీఫ్గా తెలుసుకుందాం. క్వాంటమ్ ఫ్రాంటియర్ మిషన్ అది ఒకటి. కృత్రిమ మీద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు కదా, అది నెక్స్ట్ కూడా చెప్పుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, జాతీయ జీవ వైద్యం కానీ, తర్వాత ఎలక్ట్రానిక్ వాహనాల గురించి, బయోసైన్సెస్ గురించి, వేస్ట్ టు హెల్త్ అంటే చెత్త నుంచి సంపద ఎలా సృష్టించాలి దాని గురించి, సముద్రాల లోతు కనుక్కోవడం, అందులో ఏమైనా ఖనిజాలు ఉండడం, ఇటువంటి మిషన్ ఒకటి. అగ్ని అనేది ఒక కొత్తగా ఇన్నోవేషన్స్ ఏమన్నా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అగ్ని అనే మిషన్ని ఏర్పాటు చేశారనమాట. ఇలా ఒక 9 మిషన్ని ఇది ప్రతిపాదించింది. ఇవి ఇంకా స్టార్ట్ అవుతూనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అక్లరేషన్ గ్రోత్ ఆఫ్, ఇదే అగ్ని అంటే ఏందన్నారు కదా, అక్లరేషన్ గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియాస్ ఇన్నోవేషన్ అంటే నూతన ఆవిష్కరాలని ప్రోత్సహించడం కోసం అగ్ని అనే దాన్ని పెట్టారనమాట. ఇంకా వేరే మిషన్ల కోసం వచ్చేసి మనకి షుగర్ టెక్నాలజీ మిషన్ అనేది ఒకటి ఉంది. అది 1994లో స్టార్ట్ చేశారు. తర్వాత నానో టెక్నాలజీ మిషన్ అనేది ఒకటి ఉంది, 2007లో స్టార్ట్ చేశారు. కుంకుమ మిషన్ కూడా ఒకటి ఉంది, అది 2010లో స్టార్ట్ చేశారు. ఇంకా నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే దాని మీద ఒక మిషన్ వేశారు, అది 2010. తర్వాత లైఫ్ స్టాక్ అంటే మనకి పశు సంపద ఉంటుంది కదా, ఆవులు, గొర్రెలు, కోళ్ళు ఇలాంటివి, వాటి మీద ఒక మిషన్ ఉంది 2014లో. తర్వాత హార్టికల్చర్ ఉద్యానవనం పరంగా 2014లో ఒక మిషన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ పరంగా 2014లో ఒకటి. తర్వాత కోకోనట్ మీద ఒక మిషన్ 2014. ఇవన్నీ మనకి ఇప్పుడు జాతీయ ఆహార భద్రతలోనే వస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి నార్మల్ మిషన్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన జాతీయ మిషన్లు వచ్చేసి NMICPS. NM అంటే నేషనల్ మిషన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ అనమాట. NMICPS అంటే ఇది 2018లో 3660 కోట్లతో 5 సంవత్సరాలకు గాను స్టార్ట్ చేశారనమాట ఈ మిషన్ ఏం చేస్తా అంటే దేశం మొత్తాన్ని కవర్ చేస్తుంది. అంటే సైబర్ సెక్యూరిటీ లాగా అనమాట. సైబర్ సెక్యూరిటీ ఎలా ఉంటుందో అలా కేంద్ర మంత్రిత్వ శాఖల్ని, రాష్ట్ర ప్రభుత్వాలని, పెద్ద పరిశ్రమల్ని, పెద్ద విద్యా సంస్థల్ని అన్ని కలుపుతూ ఒక సైబర్ సెక్యూరిటీని మెయింటైన్ చేస్తుంది అనమాట. అందుకోసం ఈ మిషన్లో భాగంగా 15 టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్లు, 6 అప్లికేషన్ ఇన్నోవేషన్ హబ్లు, 4 టెక్నాలజీ ట్రాన్స్ఫర్ రీసెర్చ్ అనేది ఉంది, ఇది మర్చిపోయా. వీటన్నిటిని ఏర్పాటు చేయడమే దీని లక్ష్యము. ఇవన్నీ కలిపి, ఈ హబ్లన్నీ కలిపి దేశవ్యాప్తంగా కనెక్ట్ అవుతాయి అన్నమాట. తర్వాత ఇవన్నీ ఈ నేషనల్ NMICPS అనేది ఎక్కడ ఫోకస్ చేస్తా అంటే కొన్ని ఏరియాలు ఉంటాయి, అంటే వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనమాట. సాంకేతిక అభివృద్ధి, కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసే దాని మీద, లేదంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే మానవ వనరుల అభివృద్ధిని, వాళ్ళకి మనుషుల నైపుణ్యాన్ని అభివృద్ధి చేసే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. తర్వాత అంతర్జాతీయ అంటే వేరే కంట్రీస్ నుంచి కూడా మనకి సహాయ సహకారాలు తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్, స్టార్టప్లు, ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ చేస్తుంది. అంటే కొత్తగా ఏదైనా తయారు చేయాలనుకున్న వాళ్ళు, లేదంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక మంచి వాతావరణాన్ని కల్పిస్తుంది అనమాట.
ఇంకా నేషనల్ క్వాంటమ్ మిషన్, ఇది ఇందాక చెప్పా కదా. నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది వచ్చేసి డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అమలు చేస్తుంది అనమాట. 2013 నుంచి 31కి గాను ఈ మిషన్ స్టార్ట్ చేశారు. ఇది క్వాంటమ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి కల్పించిన మిషన్ అనమాట. ఇంకా 8 ఇయర్స్లో 5 నుంచి 1000 క్వాంటమ్ కంప్యూటర్స్ని అభివృద్ధి చేయాలి. అంటే ఇంటర్మీడియట్ లెవెల్, హై లెవెల్ కాకుండా, లో లెవెల్ కాకుండా ఇంటర్మీడియట్ లెవెల్ కంప్యూటర్స్ని, అంటే క్వాంటమ్ కంప్యూటర్స్ని అభివృద్ధి చేయాలి 8 ఏళ్లలో అన్నట్లు లక్ష్యం పెట్టుకుంది. దాంతో పాటు 2000 కిలోమీటర్ల పరిధిలో శాటిలైట్ ఆధారంగా ఒక సేఫ్ కమ్యూనికేషన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఈ మిషన్ ఏర్పాటు చేశారనమాట. ఇంకా ఇతర దేశాలతో కూడా క్వాంటమ్ టెక్నాలజీ ఉపయోగించుకొని కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడానికి సహాయం చేయాలన్నట్లు పెట్టుకున్నారు ఈ మిషన్ని. తర్వాత నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ మనకి 2015లో స్టార్ట్ చేశారు. 4500 కోట్లతో స్టార్ట్ చేశారు. ఈ మిషన్ కూడా డిఎస్సి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఐటీ మినిస్ట్రీ ఇద్దరు కలిపి ఈ మిషన్ని భాగస్వామ్యం చేసుకున్నారు. 70 రెట్లు అధిక వేగంతో, అధిక పనితీరుతో పనిచేయగల కంప్యూటర్ని కనిపెట్టాలనే లక్ష్యంతో పెట్టారు. అంటే కంప్యూటర్స్ని డెవలప్ చేయాలనే లక్ష్యంతో ఈ మిషన్ని స్టార్ట్ చేశారనమాట. ఈ మిషన్లో భాగంగా మనకి ఫస్ట్ సూపర్ కంప్యూటర్ పరం శివం అనే దాన్ని ఏర్పాటు చేశారు. 2019లో ఐఐటి బిహెచ్యు వారణాసిలోన ఇన్స్టాల్ చేశారనమాట ఈ కంపెనీని. ఫస్ట్ సూపర్ కంప్యూటర్ పరం శివం. తర్వాత సెకండ్ వచ్చేసి పరమశక్తి ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు. థర్డ్ వచ్చేసి పరం బ్రహ్మ ఐఐఎస్ఈఆర్ పూణే. ఇవి 3 ఇంపార్టెంట్ సూపర్ కంప్యూటర్స్. తర్వాత ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్, మనము ఫస్ట్లో చెప్పుకున్నాం కదా. 1993లోన 2003లోన మనకి జాతీయ సైన్స్ కాంగ్రెస్లు జరిగాయి. 2003లోన 90వ జాతీయ కాంగ్రెస్ జరిగింది. 2013లోన 100వ జాతీయ కాంగ్రెస్ జరిగింది అని. అలా ఆ జాతీయ కాంగ్రెస్లన్నీ ఇదే ఏర్పాటు చేస్తారు అనమాట. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అనేది 1914లో స్టార్ట్ అయింది. ఇది 2014కి 100 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ని ఇదే నిర్వహిస్తుంది. మనకి ఇది ఫస్ట్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగిందంటే కలకత్తాలో జరిగింది. 1914లోన జనవరి 15 నుంచి 17 వరకు జరిగింది. రీసెంట్గా 2023లో జరిగింది అయితే 108వ జాతీయ కాంగ్రెస్. అది జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జరిగింది. ఇది నాగపూర్ యూనివర్సిటీ దగ్గర జరిగిందనమాట. దీని థీమ్ వచ్చేసి మహిళా సాధికారతతో సుస్థిరాభివృద్ధి కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది దీని 108వ సైన్స్ కాంగ్రెస్ యొక్క థీమ్ అనమాట. ఇంకా 2024 జనవరి కూడా అయిపోయింది కాబట్టి 2009 కూడా జరగాల్సింది. కాకపోతే దీన్ని వాయిదా వేశారనమాట. ఎందుకంటే డిఎస్సి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కొంచెం ఆర్థిక అవకతవకలు లేదంటే ఫైనాన్స్కి సంబంధించింది ఏదో మ్యాటర్స్ జరిగాయంట. దానివల్ల దీన్ని పోస్ట్పోన్ చేశారు. ఒకవేళ ఇది జరిగి ఉంటే దీని థీమ్ వచ్చేసి ది గ్లోబల్ పర్స్పెక్టివ్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. దీని థీమ్ అంటారు కదా, థీమ్ వచ్చేసి అది. కాకపోతే అది జరగలేదు, వాయిదా పడిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లెక్క వచ్చేస్తాం. ఇవన్నీ టెక్నాలజీ మిషన్స్. మనకి ఇక్కడికి 2 టాపిక్స్ అయిపోయినాయి. టెక్నాలజీ మిషన్స్ అయిపోయింది, అది జాతీయ సైన్స్ విధానాలు అయిపోయినాయి. 2 టాపిక్లు అయిపోయినాయి. నెక్స్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీ గురించి వచ్చింది. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీలో మనకి చాలా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, వర్చువల్ రియాలిటీ అని, బ్లాక్ చైన్ టెక్నాలజీ అని, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, క్లౌడ్ కంప్యూటింగ్, 5G టెక్నాలజీ, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, హైపర్ లూప్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇలా చాలా ఉంటాయి. డీప్ ఫేక్ టెక్నాలజీ, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. అందులో భాగంగా మనం ఫస్ట్ ఏఐ టెక్నాలజీ చదువుకున్నాం. ఇది ఒక్కటి కొంచెం లెంతీగా ఉంటుంది. మిగతావన్నీ నెక్స్ట్ రివిజన్లోనే కంప్లీట్ చేసేసుకుందాం. ఆ తర్వాత మనం స్పేస్ టెక్నాలజీకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనమేమి సైన్స్ స్టూడెంట్స్ కాదు. ప్రతి దాని మీద ఒక మనకి బేసిక్ ఐడియా ఉంటే చాలు. మనమేం సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎగ్జామ్ ఏం రాయట్లా, అంటే రాకెట్ సైన్స్ ఏం చదవట్లేదు కదా. మనకి ఒక బేసిక్ ఐడియా ఉండాలి. అందరూ సైన్స్ స్టూడెంట్సే ఉన్నారు కదా, కొంతమంది ఆర్ట్స్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇవేంటో కూడా తెలియదు. మనకి బేసిక్ ఎంతవరకు కావాలో అంతవరకు నేర్చుకోవాలి. ప్రతి దాంట్లో డీప్గా వెళ్ళి ప్రతిదీ నేర్చుకుంటామంటే మనకి ఫస్ట్ చాప్టర్లోనే ఫస్ట్ టాపిక్ అయిపోవడానికే ఇయర్ అయిపోతుంది. సో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు నేర్చుకుందాం. అందులోనూ మనం ఒకటి గమనించాలి, 75 మార్క్స్ కదా. 75 మార్క్స్కి నిజంగా బ్లూ ప్రింట్ ప్రకారం వాళ్ళు ఇస్తే ఫస్ట్ చాప్టర్కి మనకి 15 మార్కులే వస్తాయి. ఈ ఫస్ట్ చాప్టర్లోన ఇంకా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఈ 15 మార్కుల్లో మనకి 15 టాపిక్స్ పైనే ఉంటాయి. ఇలా చూసుకున్నా కూడా మనకి ఒక్కో టాపిక్ ఒక్కో మార్కు కూడా రాదు. సో మరీ డెప్త్గా వద్దు, జస్ట్ బ్రీఫ్గా ఏముందో అది చదువుకున్నాం అంతే. ఒక్కటి కొంచెం లెంతీగా ఉంటుంది, మిగతావన్నీ
స్పీడ్గా అయిపోగొట్టేద్దాం. నెక్స్ట్ రివిజన్లో మొత్తం అన్ని కొత్త టెక్నాలజీస్ అన్నీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ తర్వాత స్పేస్ టెక్నాలజీకి వెళ్ళిపోదాం. ఆ తర్వాత డిఫెన్స్ టెక్నాలజీతో వెళ్తే ఆల్మోస్ట్ అంతా అయిపోతుంది. తర్వాత ఐసీటీ ఉంటుంది, క్వాంటమ్ అది దాన్ని ఏమంటారు అణు విద్యుత్తోనే అది ఏదో ఉంటుంది. అవన్నీ అయిపోతే ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 5-6 రివిజన్స్లో అయిపోగొట్టేద్దాం. ఇంకా ఎమర్జింగ్ టెక్నాలజీలో కృత్రిమ మీద ఇప్పుడు ఏం లేదు, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏం లేదు. మనుషుల్ని ఎలా ఆలోచిస్తాడో అవి కంప్యూటర్కి ఆపాదించడమే కృత్రిమ మీద అనమాట. ఈ పదాన్ని జాన్మెన్ కార్తి అనే ఆయన కనుగొన్నాడు. ఏఐని ఉపయోగించి 2035 నాటికి 967 బిలియన్ US$ మన ఆర్థిక వ్యవస్థలో కలపాలి అన్నట్లు చూస్తున్నట్టే అంత లక్ష్యంగా పెట్టుకున్నారు అనమాట. మన వాళ్ళు లక్ష్యం పెట్టుకున్నారు కదా, ఇంకో 10 ఇయర్స్లోన మన జీడిపి వచ్చేసి ప్రపంచ 5 దేశాల్లో ఒకటిగా ఉండాలి, అంటే $5 trillion మనం పెట్టాలి, అంటే టాప్ 3లో ఉండాలి మన ఎకానమీ అన్నట్లు. భారతదేశం అనేది ఆర్థిక వ్యవస్థలో ఒక టాప్ పొజిషన్లో ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ అమెరికా ఉంది, తర్వాత చైనా ఉంది, తర్వాత మనం ఉన్నాం కదా, అలా మనమే టాప్ ఉండాలి $5 trillion అన్నట్లు ఒకటి పెట్టుకున్నారు. ఆ లక్ష్యంలో ఇది 10% అని పెట్టుకున్నారు. ఇంకా నేషనల్ ఏఐ పోర్టల్ ఇండియా ఏఐ మే 2020లో స్టార్ట్ చేశారు. వన్ స్టెప్ డిజిటల్ ప్లాట్ఫామ్. అంటే ఏదైనా కానీ మనకి ఏఐకి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా, అంటే కొత్తగా ఏమన్నా ఏఐ ఆవిష్కరణలు స్టార్ట్ చేయాలన్నా, లేదంటే ఏదన్నా దాని మీద డౌట్స్ ఉన్నా, దాని టెక్నాలజీకి సంబంధించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కూడా ఇండియా ఏఐ అనే ఒక పోర్టల్ వెళ్తే అక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది అనమాట. తర్వాత ఐరావత్ అనేది ఒక సూపర్ కంప్యూటర్ అనమాట. దీన్ని ఏఐ బేస్ మీద రన్ అవుతుంది. ఐరావత్ అంటే ఏఐ రీసెర్చ్ అనలైటిక్స్ అండ్ నాలెడ్జ్ అసిమిలేషన్. ఇది వచ్చేసి సూపర్ కంప్యూటర్ లానే ప్లాన్ చేస్తుంది. ఇది నీతి ఆయోగ్ వాళ్ళు రిఫర్ చేస్తారు దీన్ని. ఇది ఫస్ట్ ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ ఏర్పాటుకు అప్రోచ్ పేపర్, అంటే ఇలా ఐరావత్ని ఏర్పాటు చేయడానికి నీతి ఆయోగ్ వాళ్ళు ఇలా అప్రోచ్ అవ్వండి అని ఒక పేపర్ని విడుదల చేశారన్నమాట. తర్వాత NSAA నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఐ వీళ్ళు సిఫార్సుతోన దీన్ని ఏర్పాటు చేశారన్నమాట. ఇది నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఐ సిఫార్సుతో ఏర్పాటు చేయబడింది. కొత్త ప్లాట్ఫామ్ అంటే ఇది వచ్చేసి ఏఐకి సంబంధించిన ఏవైనా కొత్తగా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసినా, లేదంటే కొత్త టెక్నాలజీస్ ఏర్పాటు చేసినా దాని మీద పరిశోధన చేస్తారు అనమాట. దీన్ని బేస్ చేసుకొని ఏవైనా కొత్త టెక్నాలజీస్ ఉంటే దీన్ని యూజ్ చేసుకొని కూడా వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. ఇది ఐరావత్ అనేది 500 ఒక రీసెంట్గా ఒక లిస్ట్ వచ్చింటుంది, గ్లోబల్ సూపర్ కంప్యూటింగ్ లిస్ట్ అని ఒకటి వస్తుంది. దాంట్లో 500 కంప్యూటర్స్ ఉంటే ఆ 500 కంప్యూటర్స్లో ఇది కూడా ఒక స్థానం సంపాదించుకుంది అనమాట. తర్వాత జర్మనీ రిలీజ్ చేసిన ఒక లిస్ట్లో వచ్చేసి ప్రపంచంలోనే 75 స్థానంలో ఉందన్నమాట. ఇది తిన్నా. ఇంకా ఈ ఐరావత్ని పూణేలో CDSEలో ఇన్స్టాల్ చేశారంట. దీని తయారైన నెట్ వెబ్ టెక్నాలజీ వాళ్ళు తయారు చేశారంట. ఇంకా దీని స్పీడ్ వచ్చేసి 13,170 టెరా+ అని ఏదో ఉంది, మనకు అంత అవసరం లేదు అది. తర్వాత రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ యూత్ అనేది ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారనమాట 2022లోన. ఇందులో ఏం చేస్తారంటే మనకి ఎలా పడితే అలా యూజ్ చేస్తారు కదా ఏఐని, అలా కాకుండా ఒక రెస్పాన్సిబుల్గా యూజ్ చేయాలన్నట్లు స్టార్ట్ చేశారు దీన్ని. పాఠశాలలో దీనిలో భాగంగానే మన స్కూల్లోనే ఏఐ టెక్నాలజీ మీద ఒకటి అవగాహన కల్పించడం కోసం స్టార్ట్ చేశారన్నమాట. దీన్ని హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఇంటెల్ అనే కంపెనీతో, ఇంటెల్ ఇండియా కంపెనీతో కలిసి ఐటీ టెక్నాలజీకి పదపడుతున్నారు. HRD మంత్రిత్వ శాఖ ఇంటెల్ ఇండియాతో కలిసి ఐటీ శాఖ వాళ్ళు దీన్ని రూపొందించారన్నమాట యూత్ కోసం. అంటే ఎలా పడితే అలా వాడకుండా కొంచెం దానికి సెక్యూర్గా ఉండాలన్నట్లు ChatGPT ఇలాంటి వాటిని డెవలప్ చేసుకోవడానికి యూజ్ చేశారన్నమాట దీనిలో భాగంగా 8 నుంచి 12 తరగతుల వాళ్ళకి ఏఐని గురించి బోధిస్తారనమాట. అంటే ఏఐ ఎలా వాడాలి, దాన్ని ఎలా వాడుకొని ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్లు 8 నుంచి 12 తరగతుల వాళ్ళకి స్టార్ట్ చేస్తున్నారు. ఇది దేశమంతా ఇంకా స్టార్ట్ కాలేదు. ఒక్కో రాష్ట్రానికి 10 మంది టీచర్స్ మాత్రమే పంపుతున్నారు. ఇంకా ఇది డెవలప్ కావాల్సి ఉంది. తర్వాత గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ
ఇది వచ్చేసి ఒక సమ్మిట్ అనమాట. మనకి ఇప్పుడు G7 ఎట్లా ఉంటుంది, G20 ఎలా ఉంటుంది, అలాగా ఇది కూడా ఒక సమ్మిట్ అనమాట. దీంట్లో 15 మెంబర్స్ కలిసి 2020 జూన్లోనే స్టార్ట్ చేస్తారనమాట. అంటే దీంట్లో చాలా దేశాలు ఉంటాయి. ఇది G7లో భాగంగా ఏర్పడింది అనమాట. G7లో ఇలాంటిది ఒకటి సమ్మిట్ ఉంటే బాగుంటుంది అన్నట్లు పెట్టుకున్నారు. తర్వాత జపాన్లో థర్డ్ సమ్మిట్ జరిగింది. అందులో భాగంగా అవుట్ గోయింగ్ కౌన్సిల్ చైర్ అని ఉంటుంది కదా, అది మనం ఇప్పుడు G7కి ఒక్కోసారి G20కి మనం లాస్ట్ టైం మనమే కల్పించాం కదా, మనమే లీడ్ తీసుకున్నాం కదా, అలా దీన్ని కూడా లీడ్ తీసుకోవడానికి 2023కి ఇండియాకి ఇచ్చారనమాట. అంటే ఫ్రాన్స్ నుంచి ఇండియాకి ఇచ్చారు. తర్వాత AI ఫర్ ఆల్, అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి AI టెక్నాలజీని అందుబాటులో తీసుకురావడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మళ్ళీ ఇంటెల్ ఇండియాతో కలిసి CBSEతో కలిసి దీన్ని ప్రవేశపెట్టారనమాట. మొత్తానికి దీని లక్ష్యం ఏమంటే ప్రపంచవ్యాప్తంగా ఇండియాని ఏఐకి ఒక గ్యారేజ్, అంటే ఏ సమస్య వచ్చినా ఇండియా వాళ్ళే పరిష్కారం చేయాలి అన్నట్లు ఇండియాని డెవలప్ చేయాలి, అందరికీ ఏఐ మీద అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో AI ఫర్ ఆల్ని స్టార్ట్ చేశారన్నమాట. ఇంకా ఇండియా AI మిషన్ అనేది ఒక మిషన్ స్టార్ట్ చేస్తారు. 5 yearsకి సంబంధించి 10,370 కోట్లతో స్టార్ట్ చేస్తారు. దీంట్లోన ఏఐని ఆవిష్కరిస్తూ అది కూడా పర్యావరణానికి అభివృద్ధి పరిచేలా ఆవిష్కరించాలి అన్నట్లు స్టార్ట్ చేశారనమాట. దీని లక్ష్యం అది, పర్యావరణ అభివృద్ధికి AI ఆవిష్కరణ అని. తర్వాత డిజిటల్ ఇండియా కార్పొరేషన్ వాళ్ళు దీన్ని అమలు చేస్తున్నారు. AI సేఫ్టీ సమ్మిట్ 2023, దీంట్లో AI అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మన రోబోలు కూడా మనుషుల్లాగా మాట్లాడాలి, మనుషుల్లాగా తయారు చేయాలంటే వాళ్ళ నుంచి మనకి ఎలాంటి రిస్క్ రాకుండా, అంటే రోబోస్ నుంచి కానీ ఈ కంప్యూటర్స్ నుంచి కానీ మనిషికి ఎటువంటి రిస్క్ రాకుండా అట్లా AI సేఫ్టీ సమ్మిట్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తారనమాట. 2023లో 28 దేశాలు బ్లెచ్లీ పార్క్ డిక్లరేషన్ అనేదాన్ని ఒక స్టార్ట్ చేశారు. దీని మీద 28 దేశాల వాళ్ళు సైన్ చేశారనమాట. ఇది ఇంగ్లాండ్లో జరిగింది. తర్వాత ChatGPT, ఇది నవంబర్ 2020లో స్టార్ట్ అయింది. దీన్ని శామ్ ఆల్ట్మన్ అనే ఆయన స్టార్ట్ చేశారు. ChatGPT అంటే చార్ట్ జనరేటెడ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని అర్థం. తర్వాత భారత్ GPT, ఇది ఫిబ్రవరి 2024లో ChatGPT లాగా తయారు చేశారనమాట IIT బాంబే వాళ్ళు. దీనిలో వచ్చేసి హనుమాన్ అనేది ఒకటి ఉంది. హనుమాన్ అంటే సినిమా కాదు, ఇది ఇండియన్ లాంగ్వేజ్ 22 భాషలు ఉంటాయి కదా, ఆ భాషలో ఒక భాషలోకి ఇంకో భాషని ఒక ట్రాన్స్లేటర్గా ఉపయోగించుకొని దీన్ని తయారు చేశారనమాట. ఇది వచ్చేసి రిలయన్స్ వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు, ఈ ఇద్దరు మద్దతు దీనికి ఉందన్నమాట భారత్ GPTకి. పెద్దగా విశేషాలు ఏం లేదు దీంట్లో. తర్వాత ఫ్యూచర్ స్కిల్ ప్రైమ్ అనేది ఒకటి పోర్టల్ ఉంటుంది మనకి. ఫ్యూచర్ స్కిల్ పోర్టల్ అంటే ఈ పోర్టల్లోనే మనం వెళ్ళి ఏఐకి సంబంధించిన ఏ విషయాలైనా కూడా తెలుసుకోవచ్చు. ఇందులో కోర్సులు కూడా ఉంటాయి, కోర్సులు కూడా మనం చేయొచ్చు అనమాట. దీంట్లో చాలామంది రిజిస్టర్ అయ్యారు, చాలామంది కోర్సులు కూడా నేర్చుకుంటున్నాం. మనకి ఏఐ సంబంధించి ఏమైనా కోర్సులు కావాలన్నా ఇందులో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. తర్వాత మై గవర్నమెంట్ అనేది ఒకటి వెబ్సైట్, ఆ వెబ్సైట్లోనే ఒకటి చాట్, మనకి ఇప్పుడు ఏదైనా అమెజాన్ కానీ ఏదైనా కానీ ఓపెన్ చేస్తే మనకి కస్టమర్ కేర్ లాగా ఒక చాట్ బోట్ ఉంటుంది కదా, అలా మై గవర్నమెంట్ వెబ్సైట్లోనే కరోనాకు సంబంధించి ఒక చాట్ బోట్ ఉందంట. దాంట్లో అది కూడా ఏఐకి సంబంధించింది. తర్వాత రైజా, ఇది కూడా అదే రెస్పాన్సిబుల్ AI ఫర్ సస్టైనబుల్ ఎకనామిక్ అని ఒకటి ఉంది, 2020లో స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి రైజా 2020 అనేది భారత్ ఏఐకి సంబంధించి ఇంటర్నేషనల్గా ఫస్ట్ పాల్గొన్న సమ్మిట్ అనమాట. ఇది వర్చువల్ సమ్మిట్ కరోనా టైంలో జరిగింది. దీంట్లోన 21 దేశాలు ఉన్నాయన్నమాట. ఇంకా USAI, ఇది వచ్చేసి ఇండియాకి USకి మధ్య సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్స్ ఒకరికొకరు షేర్ చేసుకునే విధంగా దీన్ని స్టార్ట్ చేశారు. ఇంకా ఇండియాలో ఫస్ట్ AI స్కూల్ వచ్చేసి 2023 ఏప్రిల్ 29 స్టార్ట్ అయింది. శాంతిగిరి, తిరువనంతపురం, కేరళలో స్టార్ట్ అయింది. ఇది ఏఐకి సంబంధించి చాలా లెంతీ, ఇంతగానో అవసరం లేదు, కాకపోతే తెలుసుకోవాలంతే. నెక్స్ట్ ఇంకా బ్రీఫ్గా తెప్పించుకొని పోదాం. ఇప్పుడైతే ఇంతే, సరే కొంచెం తరవన్నట్టున్నాను. నెక్స్ట్ దాంట్లో క్లారిటీగా ఒక్కో పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఇది ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.